అందరికీ నా హృదయపూర్వక శుభాభివందనములండి. ఈరోజు మన వీడియోలో ప్రార్థన ఎట్లు చేయవలెను గురించిన బైబిల్ వాక్యాలు 9 వాక్యాలు చదివి వినిపిస్తానండి. విని దేవుణ్ణి మహిమపరచండి. లూకాసు వార్త 18వ అధ్యాయము 1వ వచనము. విసుగక నిత్యము ప్రార్థన చేయుచుండవలెను. 1వ దెస్సలోనియులకు రాసిన పత్రికలో నుంచి 5:15. ఎడతెగక ప్రార్థన చేయుడి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనము. దేనిని గూర్చియు చింతపడకుడి గాని ప్రతి విషయములోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. 1 యోహాను 5వ అధ్యాయము 14వ వచనము. ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యమేదనగా ఆయన చిత్తానుసారముగా మనమేది అడిగినను ఆయన మన మనవి ఆలకించునను నదియే. కీర్తనలు 5వ అధ్యాయము 3వ వచనము. యెహోవా, ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును. ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాచియుందును. యాకోబు 5వ అధ్యాయము 16వ వచనము. మీ పాపములను ఒకనితోనొకడు ఒప్పుకొనుడి. మీరు స్వస్థత పొందునట్లు ఒకని కొరకు ఒకడు ప్రార్థన చేయుడి. నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనదై బహుబలము గలదై యుండును. యాకోబు 1వ అధ్యాయము 6వ వచనము. అయితే అతడు ఏమాత్రమును సందేహింపక విశ్వాసముతో అడుగవలెను. సందేహించువాడు గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగమును పోలియుండును. రోమాపత్రికలో నుంచి 8వ అధ్యాయము 26వ వచనము. అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు. ఏలయనగా మనము యుక్తముగా ఎలాగు ప్రార్థన చేయవలెనో మనకు తెలియదు గాని ఉచ్చరింప సఖ్యము కాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనము చేయుచున్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రికలో నుంచి 6వ అధ్యాయము 18వ వచనము. ఆత్మ వలన ప్రతి సమయమునందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయుచు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకువగా ఉండుడి. ఆమేన్. ఆమేన్.